దరిద్రానికి భయపడి ఏమండి దేని ఎందు ఆసక్తి విడవాలంటమ్మా? దేని ఎందు ఆసక్తి విడవాలంట? నిద్ర ఎందు ఆసక్తి విడవాలి. నిన్న షడ్రాకు ఒక మాట చెప్తున్నాను నేను, ఏమిటంటే 16 సంవత్సరాలు ఇప్పుడు సేవ అనుభవం నాకు కంటికి నిద్ర లేదు సరిగా. ఒక పెద్ద మనిషి అంటున్నాడు, పగలును దేవుడు పని చేసుకోవటానికి ఇచ్చాడు, రాత్రి నిద్రపోవటానికి దేవుడు ఇచ్చాడు. నిద్రపోకపోతే కూడా రోగాలు ఎక్కువైతే అని చెప్పాడు. పగలును దేవుడు పని చేసుకోవటానికి మనకు ఇచ్చాడు. పగలు సోమరులుగా ఉండటానికి కాదు, బద్ధకస్తులుగా ఉండటానికి కాదు, పగలును పని చేసుకోవటానికి దేవుడు ఇచ్చాడు. రాత్రి నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఆరోగ్యంగా ఉండటానికి రాత్రిని దేవుడు ఇచ్చాడు. అయితే వాక్యం ఏమి చెప్తుంది? దేవుని బిడ్డలారా, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడవాలి. కనీసము దేవుని బిడ్డలారా 5కు నీకు మేలుకు వచ్చిందా, నువ్వు లేవాలి. నువ్వు 5కు లేవలేదో నాకు కనీసము 6కు ముందైనా లేవాలి. ఇంక 6 దాటినాక కూడా నువ్వు పనుకున్నావు అనుకో, నీ మీదకి వచ్చేదేంటో తెలుసా? దారిద్ర్యం వచ్చి మీద కూర్చుంటుంది. నీ మీదకి వచ్చేదేంటో తెలుసా? పేదరికం వచ్చి మీద కూర్చుంటుంది. దాన్ని ఇంకా నువ్వు జయించలేవు. అది నీ కాడికే కాదు, నీ పిల్లలను తరతరాలు పట్టుకొని ఆ కోణములో నాశనంలోకి అది నడిపిస్తుందండి. వాక్యాన్ని నమ్మండి. మీరు నేను పిట్టే కథలో లేదా కల్పన కథలు కాదు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. జాగ్రత్త మీరు విని గ్రహించాలి. స్తోత్రం. లేమికి భయపడి, దారిద్ర్యానికి భయపడి, నిద్ర యందు ఆసక్తిని ఏం చేయాలంట? విడవాలి. నీవు పగులు ఎంతసేపు అనుకున్నావు లేవాల్సిందేగా. చాలా మాట్లాడుకుందాం. 5కు లేవలేక చేతులు ముడుచుకొని ఇట్లా ఉన్నావు అనుకో, కాళ్ళు ముడుచుకొని ఉన్నావు అనుకో, ఒకవేళ 5కు లేవకుండా 6 కన్నా లేవాల్సిందే. ఒకవేళ 6కే నువ్వు కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని పనుకున్నావు అనుకో, 6 దాటినాక 7కైనా లేవాల్సిందేగా. ఒకవేళ 7 వరకు కొనుక్కున్నావుకో, ఇంక 8కైనా లేవాల్సిందేగా. ఎప్పుడోసారి లేవాల్సిందేగా. లేచేటప్పుడు కొంచెం ముందే లేస్తే దారిద్ర్యం రాకుండా బాగుంటుంది. అది లేచేది ముందే లేస్తే బాగుంటుంది అన్నమాట. అందుకే వాక్యం చెప్తుంది, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తిని ఏం చేయాలంట? విడువము. పైన రాయబడింది, నీవు మేలుకొని ఇన్ని నీడల ఆహారం తిని తృప్తి పొందదువు. ఏమండి, మనుషుడు నిద్ర యందు ఆసక్తిగా విడవకపోతే కాన మా అమ్మ ఏమన్నదిలే, మా నాయన ఏమన్నదిలే, నేను పనుకునేది ఇంకా రాత్రి 10కు అనుకుంటే ఇంకా దుప్పటి తీసేది ఉండదు. పొద్దు వరిసి జామ అయినా కూడా అంతవరకు అనుకున్నావు అనుకో, నీ చాప్టర్, నీ బతుకు ఇంకా క్లోజ్ అయిపోతాడికి. ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేవు, ఎవరికి దీవెనకరంగా, ఎవరికి మేలుకరంగా ఉండలేవు. ఒకవేళ రాత్రి అలా ప్రయాణం చేసి వస్తే ఉదయం స్నానం చేసి పనుకో. రాత్రి డ్యూటీ చేసినవా పనుకో, తెల్లవారి తర్వాత టిఫిన్ చేసేం కాదు. నీవు మేలుకొని ఎండిన ఎడల, టయానికి మేలుకొని లేస్తే ఆహారాన్ని తిని నువ్వు ఏం చేస్తావు? తృప్తి పడతావు, నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందించగలుగుతావు అని రాయబడింది. దావీదు అంటాడు, పరిశుద్ధుడైన దేవుడు నా కాపరి కాబట్టి నాకు లేమి అనేది, నాకు పేదరికం అనేది కలుగదు అని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఈరోజు చాలామందికి ఎందుకు లేమి కలుగుతుంది, చాలామందికి ఎందుకు దారిద్ర్యం వెంటాడుతుంది, చాలామందికి ఎందుకు పేదరికం బీదరికం వస్తుందంటే, దేవుని బిడ్డలారా, వారికి నిద్ర యందు ఆసక్తి వాళ్ళకు. నేను దేవుని బిడ్డలారా ఊరిలో ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నా కాడికి ఏకొని ఎవరు లేవకూడదు. లేచినట్టు వాళ్ళ కాడికి ముందు లేస్తాను. దేవుడు చూస్తాడు, ఎవడు నాకు పనికి వస్తారా భూమి మీద అని చూస్తాడు. కొందరు దేవుని బిడ్డలారా సద్దులు కట్టుకొని పోతుండే కూడా భుజాల మీద. బైబుల్ ఉంది. ఒక ఆయన ఇంటికి అల్లుడు వచ్చాడు. బైబుల్లో ఎప్పుడని చెప్తాను, మామ అన్నం పెడితే భుజం మీద సర్ది వేసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు మన వాళ్ళు అట్నే చేసేది. భుజం మీద ఏం చేశారు? సద్దులు కట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వేరే సద్దనే పెట్టుకోరా, దావాలు ఆకలి కొంటామన్నాడు అల్లునితో. పెట్టు మామ అన్నాడు, పెట్టేసుకొని వెళ్ళిపోయినాడు. అది చాలా స్టోరీ దేవుని బిడ్డలారా. కాబట్టి
అట్లా సద్దులు కట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు, గడాలు కట్టుకొని లేకపోతున్న వెళ్ళరు. దేవుని బిడ్డలారా, ఇంకా వీళ్ళు నిద్రనే ఇంకా. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏమొస్తుందంటే దారిద్ర్యం వస్తుంది. అందుకే సామెతలు రాయబడింది, దేవుని బిడ్డలారా ఎంతసేపు నిద్రపోతావరా అని చెప్తుంది వాక్యం. లేమి నీ మీదకి వస్తుంది. ఎట్లా వస్తాడంటే చాలా భయంకరంగా వస్తాడని చెప్తుంది. 6:11 ఒక మాట రాయబడింది. 6:11 చూడండి అమ్మా, సామెతల గ్రంథము 11 ఎన్నొచ్చిన 6:11. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు లేనైనా జాసిము మీరిద్దరు రండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది తీయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అడవనుకో. దేవుని బిడ్డలారా, అక్కడ సామెతల్లో రాయబడిన మాట ఏమిటంటే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు. దోపిడిగాడు అంటే ఎవరు? దొంగతనం చేస్తాడు. ఏమ్మా, దోపిడిగాడంటే దొంగతనము చేస్తాడు. ఈ దొంగతనం వచ్చితోడు ఏం చేస్తాడంటే నాశనం చేయటానికి, పాడు చేయటానికి వస్తాడంట. దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చేస్తున్నాడంటే పనుకొని నిద్రపోతున్నాడండి. పొద్దు వరిసింది లేవకుంటున్నాడు. పనుకు కళ్ళు మూసుకో, పనుకు రాదులే నీ మీదికి. ప్రభుకు మహిమ కలుగును గాక. పనుకొని నిద్రపోతున్నాడు. వీళ్ళమ్మ లేరా అంటుంది. ముడుచుకో, కాళ్ళు ముడుచుకో, చేతులు ముడుచుకో. అట్నే అనుకుంటావా ఇంటికాడ? ఇంకొంచెం కాళ్ళు ముడుచుకో, కాళ్ళు చేతులు ముడుచుకొని ఇట్లా ముడుచుకో. ఏం రాయబడిందంటే కొంచెంసేపు కాళ్ళు ముడుచుకుంటాడంట, కొంచెంసేపు చేతులు ముడుచుకుంటాడంట. ఒరేయ్ లేరా, స్కూల్కు టైం అవుతుందని వాళ్ళమ్మంటుంది. లేరా, హోంవర్క్ రాసుకరా, లేరా కొంచెం చదువుకరా, లేరా కొంచెం ప్రార్థన చేసుకోవాలమ్మంటుంది. ఇంకా కొనకడు మేలకలు లేడండి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేస్తుందంటే దారిద్రము ఇక్కడ నుంచి దోపిడిగాడు వచ్చినట్లు ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఒక చేత ఇట్లా పట్టుకో, ఇది ఖడ్గం, మళ్ళీ తాయో నానిళ్ళు అవి సూత్రం. ఇంకా ఏం చేసినా అంటే వీని మీదకి వచ్చాడండి. అక్కడ పురుషుడున్నా, అక్కడ స్త్రీ ఉన్నా, ఆ స్థానములో నేనున్నా, ఆ స్థానములో విద్యావేత్త ఉన్నా, ఆ స్థానములో ధనవంతుడున్నా, ఆ స్థానములో ఎంతటి వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే మరి దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం ఏమొస్తుందంట అతని యొద్దకు వస్తుంది. తర్వాత ఆయుధదారుడు వచ్చినట్లు దారిద్ర్యము ఇతని మీనికి వచ్చి ఉంటుందంట. ఇతని జీవితం ఇంకేమైపోతే నువ్వు కూర్చోం, ఇంకా దారిద్ర్యం ఇతని మీనికి వస్తుంది. దారిద్ర్యం ఇతని మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, లేమి ఇతని మీదకి వస్తుంది. ఇతని మీదకి పేదరికం వస్తుంది. ఇతడు ఏమైపోతాడంటే చిన్నగా తల్లికి ఎదురు మాట్లాడతాడు. ఎందుకంటే ఇతని మీద వచ్చి ఏం కూర్చున్నదంటే ఇప్పుడు దారిద్ర్యం. తల్లి మాట విన్నాడండి, ఇక తండ్రి మాట కూడా ఇతడు వినడు. చిన్నగా దేవుని బిడ్డలారా, ఇక స్కూల్ పోవడం కూడా తప్పిచ్చేస్తాడు. ఇంకా కొంచెం జ్ఞానము, కొంచెం తెలివి, ఇవన్నీ కూడా తక్కువైపోతుంటాయి. చివరికి ఇతని బతికి ఏమైపోతుందంటే దేవుని బిడ్డలారా, ఇక ఎవరికి కూడా తల్లిదండ్రి ఇతను చూసినప్పుడల్లా అరే ఎందుకు పుట్టారా, వీడు పుట్టకుండా కూడా బాగుండ్రా, మా కళ్ళు ఎదుట వీడు చెడిపోయారా, వీడు తాగుబోతూ అయిపోయారా, వీడి తిండిపోతూ అయిపోయారా, వీడు ఇట్లా అయిపోయారని ఇలాంటి స్థితి కావటానికి కారణం ఏంటంటే ఇతని మీదకి ఏమొచ్చేసింది చెప్పండి అమ్మా? దారిద్ర్యము వచ్చేసింది. కాబట్టి ఆ దారిద్ర్యము రావటానికి, ఆ లేమి రావటానికి కారణం ఏంటంటే ఓ తల్లిగా, ఓ తండ్రిగా నువ్వు ఉండకుండా వాళ్ళని లేపాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళని లేపి వాళ్ళని నువ్వు ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ప్రార్థనలో పెట్టాలి. వాళ్ళని లేపి చురుకుతనములో చేయాలండి. ఆశ్రమను, సుగుణను, కొరియన్ను దేవుని బిడ్డలారా ఏదన్నా ఒకరోజు కానీ లేదంటే 10 దినం కూడా 6కు ముందే వాళ్ళను లేపుతాను. వారు లేస్తారు, ప్రార్థనలో ఉంటున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి కూర్చోరని చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు విషయంలోకి మనం వెళ్దాం. దావీదు ఏమంటున్నాడు చెప్పండమ్మా? యెహోవా నా కాపరి కాబట్టి నాకేమి కలగదు, లేమి నాకు
కలగదు అంటున్నాడు. లేమంటే చెప్పానుగా ఏంది? పేదరికం. లేమి అంటే బీదరికము. లేబంటే పేదరికము, బీదరికము, దారిద్రము, కొదవలు. ఈ విధంగా ఎప్పుడు వస్తుందంటే నిద్రయందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారికి పేదరికము, దారిద్రం వచ్చేస్తుంది. ఎవరైతే కొంచెంసేపు చేతులు ముడుచుకుంటాను, కొంతసేపు దేవుని బిడ్డలారా కాళ్ళు ముడుచుకుంటాను, పనుకుంటానని నువ్వు ఆలోచన చేస్తావో దేవుని బిడ్డలారా దారిద్ర్యము ఎట్లా వస్తుందంటే అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును. ఏమండి ఏమొస్తుందంట? దారిద్ర్యముని యొద్దకు వచ్చును. తర్వాత అంటాడు ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. ఈ దారిద్ర్యాన్ని, ఈ లేమి నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు పోమంటే అది పోయేది కాదు. మన ఇంటికి చుట్టం వచ్చాడనుకోండి, మన ఇంటికి బంధువు వచ్చాడనుకోండి, పోమని మీరు చెప్తారా? పోమని చెప్పకమున్నా కూడా వాళ్ళ పనులు సంసారాలు ఉంటాయి కూడా వెళ్ళిపోతారు. ఈ దారిద్ర్యం అనేది దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేమి అనేది మనం పోమంటే పోయేటివి కాదు. ఇవి సాతానుకు ఒక ఆయుధములని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి సాతానుకు ఒక దూతలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ కలిగిన వాడు తప్ప వాటిని జయించాలంటే ఎవరితో కూడా కాదు. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా దావీదంటాడు యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి అనేది, నాకు పేదరికం అనేది, నాకు బీదరికం అనేది దేవుని బిడ్డలారా కలగదు. ఎప్పటికి కూడా ఇది రాదు. కారణం ఏంటంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుని నేను ఘనపరుస్తాను, దేవుని కొరకు నేను వేకువను లేస్తాను. కాబట్టి పేదరికం ఎన్నడు నాకు రాదు, నాకు దారిద్ర్యం ఎన్నడు వెంట రాదు. కానీ దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని చెప్తున్నాడు. స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు కాపరిగా ఉంటే కానా, దేవుడు మనకు తోడుగా ఉంటే కానా దేవుని బిడ్డలారా మన కుటుంబాలకు మనం పేదరికం రాకుండగా, వాళ్ళను దారిద్ర్యములో పడిపోకుండగా మనం ఒక పై స్థితిలోకి తీసుకొని రాగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. బైబిల్లో దేవుని బిడ్డలారా యాకోబు ఉన్నాడు, మీకు తెలుసు. ఈ యాకోబుకి ఎంతమంది సంతానం ఉన్నారు? 12 మంది కుమారులు ఉన్నారండి. ఈ 12 మందిలో దేవుడు ఒక్కనికే తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపుకు. ఈ యోసేపుకు దేవుడు తోడై ఉన్నందుకు దేవుని బిడ్డలారా యాకోబు కుటుంబానికి పేదరికం రాకుండా చూసుకోగలిగాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తారా? దేవుని బిడ్డలారా ఒక ఇంటిలో ఒక స్త్రీగా దేవుడు నీకు తోడుగుంటే నీ ఇంటికి పేదరికం రాకుండా నువ్వు చూసుకోగలుగుతావు. ఒక పురుషునిగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే నీ ఇంటికి పేదరికం రాకుండా నువ్వు చూసుకోగలుగుతావు అని ప్రభు పేరట వాక్య వెలుగులో మీకు దేవుని దాసునిగా, దేవుని ఆత్మ కలిగిన వానిగా మీకు బోధిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆది కాండం ఒకసారి చూద్దాం. ఆది కాండము దేవుని బిడ్డలారా 45వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 45:11 ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అమ్మా ఆ పిల్లలను తిరులాడకుండా జాగ్రత్త కూర్చోండి. దేవుని బిడ్డలారా దేవుని ఆత్మకు ఆటంకం కలిగి చేయకూడదు. ఆది కాండం 45వ అధ్యాయము మరి ఎన్న వచ్చిన చదువుకున్నాం మనం? 11వ వచనాన్ని చదువుకున్నాం. ఆ 11వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడి నిన్ను పోషించేదని అన్నాడని చెప్పుడి. దేవుని బిడ్డలారా ఈరోజు అమలరా అయ్యలారా పేదరికం రాకుండా రాత్రి అనక పగలనక ఎండనక మంచనక కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, యోసేపు దేవుడు అంటే భయం కలిగిన వాడు కాబట్టి, యోసేపు దేవునిందు విశ్వాసం కలిగిన వాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క యోసేపు ఎవరికి పేదరికం రాకుండా చూసుకుంటున్నాడు? ఇప్పుడు ఎవరికి దారిద్ర్యం రాకుండా చూసుకుంటున్నాడు? ఎవరు బీదరికములో పడిపోకుండా చూసుకుంటున్నాడు? తన తండ్రిని తన
సహోదరులను కూడా అండి. ఇప్పటికే 2 సంవత్సరాలు కరువు వచ్చేసింది, ఇక 5 సంవత్సరాలు కరువు రాబోతుంది. భూమిని దున్నకుండగా, విత్తనాలు విత్తకుండగా ఐగుప్తు దేశములు 7 సంవత్సరాలు కరువు వచ్చేసిందమ్మా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు వచ్చేసింది. ఈ కరువులో ఇప్పుడు దారిద్ర్యం కానీ పేదరికం ఎవరింటికి రాబోతుంది చెప్పండి? యాకోబు యొక్క కుటుంబానికి రాబోతుంది. యాకోబుకు, దేవుని బిడ్డలారా, యాకోబు దగ్గర ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కుమారులు? 11 మంది ఉన్నారు. 11 మంది కోడాన్లు ఉన్నారు, మనవన్లు, మనవరాన్లు ఉన్నారు. వీరికి అందరికి కూడా పేదరికం రాకుండగా, వీరికే కాదు వారికి కలిగిన సంపద కూడా పేదరికం రాకుండగా, వాళ్ళకున్న గొర్రెలు అనుకోండి, గొడ్లు అనుకోండి, పశువులు అనుకోండి, ఒంటెలు అనుకోండి, వీటికి కూడా పేదరికం రాకుండా, అంటే ఎప్పుడైతే ద్రవ్యమైపోతుంటుందో వీటిని అమ్ముతారన్నమాట. నీకును నీకు కలిగినంతటికి పేదరికం రాకుండగా ఒక మంచి స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వు వచ్చేసి నా దగ్గరికి అంటున్నాడు. స్తోత్ర. ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడ్డాడు. నీ కుటుంబంలో ఒక్కరైన దేవుని చేత దీవించబడాలి. మీ కుటుంబంలో ఒక్కరైన దేవుని చేత దీవించబడాలి. ఒక్కడు దీవించబడ్డాడో, నానా, అన్నలారా, వదినలారా, తమ్ముడా, రండి, మీరందరూ కూడా మీకు పేదరికం రాకుండా చూసుకుంటానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు మీరు చదవండి బైబిల్, ఆది కాండములు, ఇప్పుడు కాదు కానీ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ద్రవ్యం అయిపోయిందంట. వాళ్ళకు ద్రవ్యము అయిపోయిందంట. ఎందుకు వాళ్ళకు ద్రవ్యం అయిపోయిందంటే దేవుని బిడ్డలారా, ఆహారం తినటానికి ఉన్న ద్రవ్యమంతా పెట్టారంట. తర్వాత అయ్యా ఆకలికి చచ్చిపోతున్నామని యేసు దగ్గరికి వెళ్ళారు. అయ్యా ద్రవ్యమంతా అయిపోయిందంటే యేసు అంటాడు, పశువులు ఉన్నాయో పశువులు తీసుకురాపని అన్నాడు. ఏం తీసుకురామన్నాడు? పశువులు అయిపోయినాయి అందరికి కూడా. అయ్యా పశువులు కూడా అయిపోయినాయి అంటే యేసు అంటాడు, మీ పొలాలు ఉన్నాయి కదా, పొలాలు కూడా కుదవ పెట్టారని చెప్పినాడు. పొలాలు కూడా పెట్టారు. దేవుని బిళ్ళారా, ఈ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ద్రవ్యాన్ని పోగొట్టుకున్నారు, పశువులు పోగొట్టుకున్నారు, భూములు పట్టుకున్నారు. ఇంకా అసలు వాళ్ళకేముంది? ఏమి కూడా లేదు. కానీ యేసేపు దేవుని బిళ్ళారా తన తండ్రికి, తన అన్నదమ్ములకు ఆ గోషేను ప్రాంతంలో రామశేషు పట్టణంలో వాళ్ళని నిలిపి అక్కడ దేవుని బిళ్ళారా వారు ఆస్తి సంపాదించుకొని బహుగా విస్తరించాలని వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓరో సత్యరాజు మా ఒక మాట అన్నాడు, అయ్యా నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నా పిల్లలను లేపుకొని పోతా అంటున్నాడు. స్వరూపాన్ని లేపుకొని అక్కని లేపుకొని పోతాను, లేని మీరు లేచి ప్రార్థన చేయరని. అట్లా లేపాల. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీళ్ళు చల్లరి పర్వాలేదు, ప్రభుకు మహిమ కలుగునుగాక. దరిద్రం ఒకరు రాకుంటే చాలు. కోపన్నే పర్వాలేదు, భార్య ఇంట్లో కానీ భర్త కోపన్న పర్వాలేదు, కానీ మన వలన కుటుంబానికి దారిద్రం రాకూడదు. అది చూడరమ్మంగా. నేను ఈరోజు ప్రసంగం చేయలేదు, మాట్లాడుతున్నాను. పిల్లల మీద కూడా నీళ్ళు చల్లరి పర్వాలేదు. వాళ్ళ ద్వారా దారిద్ర్యం వచ్చిందనుకోండి, మన జీవితమంతా దుఃఖమే, మన జీవితమంతా బాధనండి. దేవుని బిడ్డలారా, చాలా బాధాకరం అండి. ఈ నిద్రపోయే తొలతో చాలా బాధాకరం. వాళ్ళు తల్లిదండ్రులకు బాధనే, అందరికి బాధలు తెచ్చి పెడతారు ఎక్కువ నిద్రపోయే తల్లు. ఎందుకంటే వాళ్ళను పట్టుకున్నది వచ్చి దారిద్ర్యపు యొక్క దూత, ఆ సాతాను దూత వచ్చి వాళ్ళను పట్టుకొని ఆ విధంగా చేస్తుందండి. కాబట్టి దేవుడు మనకు తోడైతే లేమి కలగదు ఈ లోకంలో. స్తోత్రం. దేవుడు తోడుగా లేకపోతే నీకు లేమి కలుగుతుంది. లేమి కలగటానికి నువ్వు ప్రేమించేది నిద్రను, నువ్వు ప్రేమించేది దేవుణ్ణి కాదు. హల్లెలూయా. కాబట్టి దారిద్ర్యం కలగకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? దేవుడు నీకు కాపరిగా ఉండాలి. దేవుడు కాపరిగా ఉండాలి. నువ్వు దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి, గౌరవించి, ఘనపరిచి, మహింపరచాలి. అది మొదటి విషయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండో విషయము దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము చాలా దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన ప్రసంగం అని చెప్పానుగా, ఇక క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఆ సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనాన్ని
మనం చదువుకున్నాం. ఎన్నో వచ్చినా చదువుకున్నాం చెప్పండి అమ్మా. 28, 27 అక్కడ ఏం రాయబడింది? బీదలకిచ్చువానికి ఏమి కలగదంటమ్మా? లేమంటే దారిద్ర్యం మీకు రాదు. బీదలకిచ్చువానికి, బీదలకు ధర్మం చేసేవారికి, బీదలకు చేయూతను అనుగ్రహించేవారికి, బీదలను ధైర్యపరిచి బలపరిచి వారిని ప్రోత్సాహపరిచి వారికి సహాయం చేస్తే నీకు లేమి కలగదు, నీకు దారిద్ర్యం అనేది కలగదు, నీకు పేదరికమని బీదరికం అనేది అసలు కలగదని వాక్యం సెలవిస్తుంది. బీదలకి ఇచ్చువానికి లేమి కలగదు. కానీ ఈ బీదలను చూసి ఎవరైతే కన్నులు మూసుకుంటారో వారికి బహు శాపములు వచ్చును రాయబడింది. బీదలను చూసినప్పుడు కన్నులు ఎవరైతే మూసుకుంటారో దేవుని బిడ్డలారా వాళ్ళకి ఏం కలుగుతాయంట? బహు శాపములు కలుగును. చూశారండి, కన్నులు మూసుకోను వానికి బహు శాపములు కలుగును. మొదటిగా ఏం చూశాను చెప్పండి? లేమి ఎవరికి కలగదు? దేవుడు తోడుగా ఉంటే లేమి కలగదు. రెండోది, దారిద్ర్యం లేమి మనకు కలగకూడదంటే మనం ఏం చేయాలి? బీదలకు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. మన కాడికి బీదలు ఉంటారు, మన కాడికి బీదలు, మన కాడికి పేదలు ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప మరి సంఘానికి తెలియజేసినప్పుడు సంఘమంతా మీకు తోచిన కాడికి 100 రూపాయల కానించి మరి దేవుని బిడ్డలారా 500 రూపాయల వరకు సంఘమంతా సహాయం చేశారు. దాదాపుగా 6,000 రూపాయలు, దాదాపుగా ఒక 300 తక్కువ 7,000 రూపాయలు వసూలైనాయి. మరి దేవుని బిడ్డలారా, ఈ బీదలకు ఆమె బీదరాలు. ఎవరు? మేరమ్మవ బీదరాలు. ఇప్పుడు మనం ఎవరికి ఇచ్చాము ఆ డబ్బునుల్లో చెప్పండి? బీదలకు ఇచ్చాం. వాక్యం చెప్తుంది, నువ్వు మరి బీదలకు ఇచ్చువానికి దారిద్ర్యము లేమి కలగదు. ఇంకా ఎవరన్నా ఏనులు ఉంటే ఇవ్వండి. దేవుని బిళ్ళారు సాయంత్రం తీసుకుపోయి ఇస్తాను. మన కానుంచి 200 పోయింటాయి. దేవుని బిడ్డలారా, మన కానుంచి 500, 1000 రూపాయలు పోయింటాయి. కానీ దానికి వెంటనే దేవుడు మన అకౌంట్లో మన మీదకి ఆ దీవెను దేవుడు పంపించి ఉంటాడు. చూశారండి దేవుని బిడ్డలారా, చాలా ఇది ఉజ్జీవమైన ప్రసంగాన్ని మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. ఇక్కడ దేవుని బిడ్డలారా, బీదవాడు ఉన్నాడండి, వీనికి ఆకలి అవుతుందండి, వీనికి వస్త్రాలు లేవండి, వ్యాధితో ఉన్నాడండి, రోగముతో ఉన్నాడండి, బలహీనంగా ఉన్నాడండి ఈ బీదవాడు. వాడిని చూసినప్పుడు నువ్వు కన్నులు మూసుకుంటే నీకు వచ్చేది శాపాలు, నీకు వచ్చేది రోగాలు, నీకు వచ్చేది జబ్బులు వస్తాయని రాయబడింది వాక్యంలో. బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు. ఎవరికి ఇచ్చువారికి లేమి కలగదండి? బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏమండి, ఆటలకు, పోటీలకు, సంబరాలకు, సంతోషాలకు 1000, లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవునా కాదా? నేను ప్రసంగం చేయను, మాట్లాడతానని చెప్పాను. ఏమా, ఈ కబడ్డీ పోటీలకు ఇచ్చేవాళ్ళు, బండ్ల పందాలకు ఇచ్చేవాళ్ళు, గుండ్లు ఎత్తటానికి ఇచ్చేవాళ్ళు, ఇంకా రకరకాలైన ఆటలకు, పోటీలకు, పై అలంకరణకు. ఏం మనం అలంకరణ చేసుకోలేకనా? ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులల్లా దేవుని బిడ్డలారా, ముందే ఒక 2 నెలలు ముందు చెప్పింటే అంత అలంకరణ చేయాలంటే అలంకరణ ఇచ్చేవాళ్ళు. కానీ దాని వలన నష్టం తప్ప, లేమి తప్ప మనకు లాభం, ఆదాయం ఏం లేదు. మనమంతా కలిసి దేవుని బిడ్డలారా బీదామికి ఇచ్చామే, మనము రోగులకు ఇస్తున్నామే, మనం బలహీనులకు ఇస్తున్నామే. దీని వలన మనకు లాభమే కానీ మేలే కానీ ఈ లోక సంబంధమైన పై అలంకరణ కానీ ఈ లోక సంబంధమైన తుచ్చమైన అభిలాషలకు కానీ ఆటల పోటీలకు కానీ పై సంబరాలకు కానీ నువ్వు 1000 కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ఖర్చు చేసినా నీకు వచ్చేది లేమే తప్ప మేలు కలగదు. వాళ్ళు కారణం ఏంటంటే బీదలకు కనబడరు. వీళ్ళ కన్నులకు ఎవరు కనపడరు? బీదలకు కనబడ. అరే నాకన్నా 2 చీరలు ఉన్నాయి, మరి ఒక చీరలే మనకి చీర ఇద్దాము. నాకన్నా 200 ఉన్నాయి, 100 లేని వానికి 100 ఇద్దాము.
బీదవాడు రోగి, బీదవాడు రోగి బలహీనుడైపోయాడు. నువ్వు సహాయం చెయ్యి. వాక్యం చెప్తుంది, బీదలకిచ్చువానికి, దారిద్ర్యకిచ్చువానికి లేమి కలుగదు, నీకు కొరవ కాదు, నీకు ఏ మాత్రం తక్కువ కాదని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. కన్నులు మూసుకుంటే కానా నీకేం కలుగుతాయంటే బహు శాపములు కలుగుతాయి. సంఘములో ఎవరన్నా స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒకవేళ నేను ఇంకా ఎవరన్నా కానీ వ్యాధి రోగం వచ్చి బలహీనత వచ్చింటుంది అనుకో, ఏం చేయాలా? కన్నులు మూసుకోకూడదు, వెంటనే సహాయము చేయాలి. అప్పుడు నీకు లేమి కలగదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు లేమి కలగటానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన వ్యర్థమైన దానిలకు వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ బీదలు కనబడరండి, వాళ్ళకు రోగులు కనబడరండి, వాళ్ళకు దేవుని బిడ్డలారా బలహీనులు కనబడరండి, పేదరికం కనబడరండి. అలాంటి వారికి సహాయం చేస్తే నీకు ఏం తక్కువ కాదని వాక్యం చెబుతుంది. వాక్యాన్ని నమ్ము. నేను ఆ మాట చెప్పింటే వాక్యాన్ని నమ్ము, వేరేది చెప్పింటే కాదు. స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందో దానికి ఫాలోగా ఆ ఆశీర్వాదం కూడా నేను ఫాలో అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. బీదలకిచ్చువానికి ఏం కలగదంటండి? బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. కన్నులు అంటే రెండు కన్నులు మూసుకొని ఎదగాడు, చూసిన వాడు చూడనట్టు పోతుంటాడు. చూసినా కూడా పడనిలే, ఆమె నొప్పి ఆమె పడని, ఆమె బాధ ఆమె పడని, వాడు పని నాకేమిలే, వీడు సంతోషపడతా. అప్పుడు నువ్వు కన్నులు మూసుకుని నీకు వస్తాయి ఇంకా శాపములే. ఈ శాపం వచ్చినప్పుడు ఈ ఊకే పోవు, ఈ ఎముకలలోకి వెళ్ళి శాపాలు ఏం చేస్తాయంటే మనం తిని నాశనం చేస్తాయంట. బైబిల్ రాయబడేదమ్మా, చాలా జాగ్రత్త మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు, బీదలకి ఇస్తే మనకు లేమి కలగదు. అది రెండో విషయం. మూడో విషయం కొంచెం కఠినంగా ఉంటుంది. మరి దేవుడు తోడుగా ఉంటే లేమి కలగదంటే కొంచెం బతుకుదాంలే, విశ్వాసంగా బతుకుదాం, రవి పరిశుద్ధంగా బతుకుదాము, సరే ఇది ప్రయత్నం చేద్దాంలే అనుకుంటాం. ఈ బీదల కాడికి వచ్చేలోపు మనకు చేతులు రావు. ఎందుకంటే ఆటలకైతే చేతులు వస్తాయి, పోటీలకైతే చేతులు వస్తాయి, ఇంకొక పై అలంకరణకైతే చేతులు వస్తాయి, ఇంకొక దానికైతే చేతులు వస్తాయి. కానీ ఈ బీదల కాడికి పోయేలోపు చేతులు మనకు రావు. ఈ ముసుకపోతాయి చేతులు. ఇట్లుండేటివి, ఇట్లా పోవాలని పోవు, ఇట్లా పోవాలని కూడా పోవు, బీరవ దగ్గరికి పోవాలని పోవు, ఈ ఏటీఎం కాడికి పోవాలని ఇవి పోవు, ఇంక చేతులు అంతే ఈ పని. కాబట్టి బీదలకి ఇచ్చువానికి లేమి కలగదు. అందుకే దేవుడు అన్నాడు, బీదలకు ఇవ్వనరా, దరిద్రులకు సహాయం చేయండి, నాకు అప్పిచ్చినట్లుగా మీ ఉపకారాన్ని ప్రత్యుపకారం చేస్తా అంటున్నాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పైన వారిని చెప్పాను, మీకు గుర్తుంది, సామెతలు 19:17 దేవుని బిడ్డలారా, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునికి ఆయన ప్రత్యుపకారము చేయను. ఏమండి, దేవుడే, ఆయన సర్వశక్తుడు, సహాయం చేస్తాడు. అది రెండో విషయం. మూడో విషయము ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఒకటి దేవుడు కాపరైతే మనకు లేమి కలగదు. రెండోది బీదలకి ఇస్తే మనకు లేమి, మన కాడికి బీదలు ఉంటారు, వాళ్ళకి ఇస్తే లేమి మనకు కలగదు. మూడోదిగా చూడండి, లూకాసు వార్త, ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త దేవుని బిడ్డలారా 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము. దేవుని బిడ్డలారా మొదటి వచనాలు చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమ కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనవంతం వేసినని వారితో చెప్పాను. ఏమ్మా, దేవునికి ఇస్తే లేమి కలగదు. ఏమ్మా సారమ్మా, దేవునికి ఇస్తే
లేమి కలగదు. 3 విషయాలు చెప్పాను, మీరు చెప్పండి, నేను చెప్తా దీన్ని కొంచెం. లేమి కలగదు అని చెప్పాను. ఎవరికి ఎట్లా లేమి కలగదు మనకు చెప్పండి. దేవుడు తోడై ఉంటే. రెండోది చెప్పము, బీదలకు ఇస్తే, సహాయం చేస్తే లేమి కలగదు. మూడోది ఎవరికి ఇస్తే లేమి కలగదు? దేవునికి ఇస్తే లేమి కలగదు. యెరూషలేము పట్టణంలో ధనవంతులు వచ్చారు, బీదలు వచ్చారమ్మా. యెరూషలేము పట్టణంలో బీదలు వచ్చారు, ధనవంతులు వచ్చారు. అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు. కానుక పెద్ద ఇట్లుంది, కానుక పెట్టె కూడా ఈడుంది, ఈడ కానుక పెట్టింది కదా. ఈ కానుక పెట్టె దగ్గర ఆ రోజు ఆ పట్టణం వాళ్ళు అందరు కానుకలు వేస్తున్నారు. ధనవంతులు కూడా కానుకలు వేస్తున్నారు. వాళ్ళకి ఇళ్ళ దగ్గర వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ దండిగుంది. ధనవంతులకు వాళ్ళకి కలిగిన సమృద్ధి నుండి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు వేస్తుంటే యేసుప్రభు చూశాడు. ఇంకా బీద విధవరాలు, ఈమెకు భర్త లేడు, ఇంకా ఈమెకి ఎవరు వెనక ముందు ఎవరు లేరు. ఆమె కాడ 2 కాసులు ఉన్నాయి. ఆమెకు ఇంకా అప్పుడు దేవుని బిడ్డలరా, స్త్రీలు ఏం చేసేవాళ్ళు పాతకాలంలో అంటే, మరి సంచిళ్ళన్న డబ్బులు పెట్టుకునేవాళ్ళు, లేదా చీరకు కొంగు కన్నా డబ్బులు కట్టుకునేవాళ్ళు, కంతమక అంతేనా ముడేసుకునేవాళ్ళు. దేవుని బిడ్డలరా, మరి ఆమె కాడ 2 కాసులు ఉన్నాయి. ఈ 2 కాసులు తీసుకొని వచ్చి ఎక్కడేసిందంటే కానుక పెట్టెలో వేసింది. 2 కాసులు ఎక్కడ వేసిందండి? కానుక పెట్టెలో వేసింది. మరల ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదామంటే కూడా ఆమెకు లేదు. పచ్చిమిరకాయలు కొందామంటే, వంకాయలు కొందామంటే, మన భాషలో చెప్తున్నాను, అక్కడ వాళ్ళకి ఏమేమి దొరుకుతాయో అవి ఏదన్నా కొందామన్నా కూడా ఆకలి తీర్చుకోవటానికి కూడా ఆమెకు దగ్గర ఏం లేదు. యేసుప్రభు చెప్పాడు, ఉన్న జీవనం అంతా వేసిందంట. ఉన్నదంతా ఏం చేసిందంట? మీకున్నదంతా ఏమని చెప్పడం లేదు నేను. దేవుని బిడ్డలరా, వేసేటప్పుడు నీ చేతులు ఎట్లా ఉన్నాయి? త్యాగం కొలిది ఉన్నాయా? దేవునికి వేసేటప్పుడు, కానికేసేటప్పుడు త్యాగం కొలిది ఉందా చేతులు, లేదా వెన్నికిపోతున్నాయా అనేది చేతులు. ఈ సంవత్సరము 10 రూపాయల కానికేస్తున్నావు, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, వచ్చే సంవత్సరం ఇంకొక 10 పెంచు. ఇంకా బతికినంత కాలం 10 రూపాయలైనా కానుక పెట్టెలు వేసేది, బతికినంత కాలం రూపాయనైనా కానుక పెట్టెలో పడేది. నువ్వు బతికిన కాలంతో 2 రూపాయలు 5 రూపాయల బిల్లులైనా ఎప్పుడు నీకు దేవుడు ఇస్తాడు? నమ్మక రత్నమ్మక ఎప్పుడు ఇస్తాడండి దేవుడు? తమ కలిగిన అంతా వేసేసిందంట, వచ్చి ఇంకేమి లేదు ఆమెకి, వెనక ముందు కూడా ఏమి కూడా అస్సలు లేదు. ఇప్పుడు వీడికి వచ్చిన వాళ్ళకు దేవుని బిడ్డలరా, ఎంతో కొంత బ్యాంకులో కొంతనన్నా, బీరువాలో కొంతనన్నా తప్పక ఉంటుంది. పెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చాడు, అదంతా తెచ్చేవని నేను చెప్పడం లేదు. దేవునికి ఇస్తే నీకు తక్కువ కాదని చెప్తున్నాను. అది నా బోధ. ఈడ స్తోత్రం, హల్లెలూయా. అంత తెచ్చి ఏమని చెప్పడం లేదు నేను. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీరు అన్నీ ఉన్నాయి, మీరు పెట్టుకోవాలి. కానీ దేవునికి ఇచ్చేది కూడా ఇవ్వలేక చేతులు ముడుచుకుంటే దేవుడు నీకు ఇవ్వడు, అంతే. ఇంకా ఒకటి, లేమి ఎవరికి కలగదంటే దేవుడు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. రెండోదిగా బీదలకు ఇస్తే మనకు లేమి కలగదు. మూడోదిగా దేవునికి ఇస్తే కానుక నీకు లేమి కలగదు. సామెలన్నకు కాదు నువ్వు ఇచ్చేది, దేవునికి ఇచ్చేది. నాకు కాదు ఇచ్చేది. నీ దశం భాగం ఇచ్చినా, నీ మొరకుబడు కానుకలు ఇచ్చినా, నీ ప్రత్యేకమైన కానుకలు ఇచ్చినా నాకు కాదు. నాకు అనుకొని ఇస్తే కానీ మీరు బాగుపడరు. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా కానుకలు ఇస్తాను, నేను దశం భాగాలు ఇస్తాను, వాళ్ళకని ఇస్తున్నాను, దేవునికి ఇస్తాను. ఏమండి? కాబట్టి దేవునికి ఇచ్చేతోనికి లేమి కలగదు. దేవునికి ఇవ్వకుండగా వచ్చినదంతా నాది అనుకున్నావు అనుకో, నీ ప్రాణానికి ఉరి తెచ్చిపెట్టుకుంటావు, అంతే. ఏమా కొంచెం కఠినంగా ఉంటాయి ఇక్కడ మాటలు. ఒకడు అన్నాడు, ధనవంతుడు, పొలం బాగుపడిందంట, ఉన్న కొట్లన్నీ పడగొట్టి పెద్దగా కట్టించినాడంట. నా ప్రాణమా బాగా తిను, బాగా తాగు, బాగా సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్తున్నాడు ప్రాణానికి. ఆ రోజు రాత్రి దేవుడు అంటే, ఒరేయ్ వేరోడా, ఓ పనికిమాలోడా, ఓ బుద్ధిలోనోడా, కలిగినంత నీదైతే గాన ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారా? కలిగి దాంట్లో దేవునికి నువ్వు ఏమిచ్చావురా అంటున్నాడు వాక్యం. అలా అదే, కలిగినదంతా మనదనుకుంటే ప్రాణానికి ముప్పు. నీకు కలిగిన దాంట్లో, నువ్వు సంపాదించిన దాంట్లో దేవునికి ఇస్తే నీ ప్రాణానికి క్షేమం కలుగుతుంది. చప్పట్లు కొడతారా? స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని నమ్మండి, వాక్యం ఏం చెప్తుందో అది చేస్తే కన్నా
ధన్యులమైపోతాం భూమి మీద. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ స్త్రీ దేవుని బిడ్డలారా తనకు ఉన్నదంతా కూడా ఏం చేసిందంటండి, ఉన్న 2 కాసులు ఈ బీదవరాలు ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. యేసు ప్రభుల వారు ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు ఒక బీదవరాల గురించి. యేసు ప్రభుల వారు ఒక విధవరాల గురించి ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడండి. తనకున్నదంతా వేసింది కానుక పెట్టెలో, అనగా దేవునికి ఇచ్చేసింది త్యాగముతో, సమర్పణతో. అయ్యా, నాకు ఆకలైనా పర్వాలేదయ్యా, నాకు దప్పికైనా పర్వాలేదయ్యా, నేను ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ నాకున్నది నీకు ఇచ్చి నిన్ను సంతోషపరిచి నీ దగ్గర నుంచి 1000 రెట్లు దీవెన పొందుకుంటానంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానుకలు ఇచ్చే వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయంట. చాలామంది అంటారు, మాకు ఉద్యోగ అవకాశాలు రాలేదు, మేము బాగుపడే అవకాశాలు రాలేదు, మా కుటుంబ పరిస్థితి, మా పిల్లల పరిస్థితి బాగుపడే అవకాశాలు రాలేదంటారు. అవునా కాదమ్మా? అవకాశాలు, నీకు మంచి అవకాశాలు రావాలంటే నువ్వు కానుక ఇవ్వాలని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం రాయబడింది చూడు. సామెతల గ్రంథంలో 18:16 ఏం చెప్తుందో చూడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16 వచ్చిన ఆ మాట చదవమ్మా. ఒక్కడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్ప వారి ఎదుటికి వానిని రప్పించును. ఏమ్మా, ఒకడు ఇచ్చే కానుక వానికి ఏం చేస్తారంట? వీలు కలగజేయను అంటే అవకాశాలు, అంతేనక్క. అవకాశాలు ఏం చేస్తుంది? కలగజేస్తుంది. ఈరోజు అవకాశాలు లేక ఎంతమంది కుటుంబాల జీవితాలు రోడ్డున పడడం లేదండి. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేయను. ఆ కానుక నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? గొప్పవారి ఎదుటికి నిన్నేం చేస్తుంది? ఘనుల ఎదుటికి, పేరు ప్రతిష్టతలు కలిగిన వారి ఎదుటికి అది నిన్ను నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ బీదవరాలు కానుక వేసింది. దేవుని బిడ్డలారా, ఇక తరతరాలు ఆమె గురించి బోధించాల్సిందే, వినాల్సిందే ప్రతి సంఘములో. స్తోత్రం, హల్లెలూయా. మన తరం పోయిందనుకో, రేపు మళ్ళీ కొరియన్ల తరం, వాళ్ళ తరం అయితే వాళ్ళ తర్వాత అందరు ఈ వాక్యం ఎప్పుడోసారి చెప్తూనే ఉండాల్సిందే, ఉన్నెళ్ళు కూడా వినాల్సిందే. స్తోత్రం. కాబట్టి దేవుని కొరకు బతికున్నప్పుడు ఏది చేస్తావో అది తరతాల నిలబడిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాలము కొంచెం, సమయం కాలం కొంచెం, అవి చాలా విలువ కలిగినటివి. దాన్ని ఉపయోగించుకొని దేవుని కొరకు ఏది చేసినా అది తరతరాలు నిలబడిపోతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునికి ఇస్తే మనకు లేమి కలగదు. అందుకే వాక్యం రాయబడింది, దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు మహిమలో దేవుడు ప్రతి అవసరాలు మనకు తీరుస్తాడంట. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. మరి తీర్చగలిగిన దేవునికి మనం ఏం చేయాలంటే చేయాలి, ఇవ్వాలని కూడా వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్పాను. 1, దేవుడు తోడుగా ఉంటే లేమి కలగదు. బీదలకిస్తే లేమి కలగదు. దేవునికిస్తే లేమి నీకు కలగదు. దేవునికి ఇవ్వకుండా, బీదలకి ఇవ్వకుండా, దేవుడిని కాపరిగా ఉండకుంటే గాన నీకు కలిగేది, నీకు ఎంత ఉన్నా కలిగేది పేదరికమే, దారిద్ర్యం వస్తుంది. ఈ జ్ఞాపకం పెట్టుకో. దేవా, నీవు నాకు తోడుగుండాలి, నేను ఒక విశ్వాసిగా, ఒక పరిశుద్ధునిగా నేను బతకాలి. ప్రభువా, నువ్వు నాకు కాపరిగుండో, నాకు ఏ విషయం లేమి కలగకూడదయ్యా అని ప్రభువును అడగాలి. 2 విషయం, దేవ ఈరోజు నుంచి బీదల కొరకు కూడా నేను, నా భర్త, నా పిల్లలు సంపాదించి కొంత బీదలకు అయ్యా చేయూత ఇస్తామయ్యా అది ముందరికి రావాలి. నీకు లేమి కలగదు బీదలకు ఇస్తే. కన్నులు మూసుకున్నావు అనుకో, తెలిసి నీకు కలిగేది బహుశాపములు. వాక్యం అంతే చెబుతుంది అది. తర్వాత దేవునికి ఇస్తే కూడా నీకు లేమి కలగదు, ఇకపోతే కలుగుతుంది లేమి. ఈ మాటలు ప్రభు మన గుంట్లు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓకే, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.